దానిలో దిగబడితివి. కావున ఎబెద్మెలెకు రాజు వద్దకు పోయి అతనితో, ప్రభు, ఈ జనులు చెడ్డ పని చేసిరి. వీరు ఇర్మియాను బావిలో పడద్రోసిరి. నగరమున ఆహారమైపోయినది కనుక అతడు బావిలో ఆకలితో చచ్చునని చెప్పాను. రాజు అతనితో, ఈ బడ్జెట్ నుండి 3 మనుషులను తీసుకొని పోయి ఇర్మియా చనిపోకముందే అతని బావి నుండి వెలుపలికి లాగును అని చెప్పాను. ఇది ప్రభువు వాక్కు. ప్రభుని నమ్మి మంచిది చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిది చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించును. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించును. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిది చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. నీ మంచితనమును సహోదరులారా, ఈ మహాసాక్షి సమూహము మేఘములై ఆవరించి ఉన్నందున మనము సమస్త భారములను మనలను తెరవసుకొని ఉన్న పాపములను వదిలించుకొని మన ఎదుటనున్న పరుగు పండుగ విషయంలో పరిగెడు. మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణతను వస్తువాడైన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష్యపెట్టగా శిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనమునకు కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. ఆయన ఎట్టి పాటలు పడను, పాపాత్ముల విద్వేషములను ఎట్లు సరించెనో ఆలోచింపుడు. కావున మీరు గుండెలను కోల్పోవలదు, నీరసపడిపోవలదు. మీరు పాపముతో పోరాడగలరు, ఇంకను రక్తము చిన్ననంతగా ఎదిరింపలేదు. ఇది ప్రభువు వాక్కు. వినుడి సువార్తను, వీరుల కమ్మని వార్తను. వినుడి సువార్తను, వీరుల కమ్మని వార్తను. కనుడి ఆశ్రయించుచు హల్లెలూయా పాడుచు, ఆనందములో స్తుతించుచు. ప్రభువు నీతో నుండుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. పన్నెండవ అధ్యాయము 49వ వచనం నుండి 53వ వచనం వరకు. యేసు శిష్యులతోనూ ప్రజలతోనూ ఇట్లు చెప్పారు, నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను. అది ఇప్పటికీ రగులుకుని ఉండవలసినది. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానము పొందవలయును. అది నెరవేరినంత వరకు నా మనస్సులకు శాంతి లేదు. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చిందని మీరు తలంచుతున్నారా?
లేదు, విభేదములు కలిగించుటకే వచ్చిందని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంటి యందు 5 ఉన్నచో వారిలో 3కి వ్యతిరేకముగా 2, 2కి వ్యతిరేకముగా 3 విరోధులగుదురు. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడలిని, కోడలు అత్తను ఎదిరించును. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథునిలో మీకు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణం యెరెమీయా గ్రంథం నుండి మనం చదవటం విన్నాం. యెరెమీయా ప్రవక్త దేవునికి ఎన్నుకోబడి ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. తన యొక్క హృదయంలో మండుతున్న ఆ వాక్యాన్ని ప్రజలకు చెప్తున్నాడు. మీరు జీవించే జీవిత విధానం బాగలేదు. మీలో అవినీతి, అన్యాయం చాలా ఉన్నాయి. ఇది దేవునికి ఇష్టం లేదు. ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియాకు బానిసలుగా వెళుతారు అని పచ్చగా చెప్తున్నారు. దీనిని ఆ ప్రజలు వినడానికి సిద్ధంగా లేదు. వాళ్ళ బాధ కలుగుతుంది. రాజు మొదలుకొని ప్రజలందరూ ఈ ప్రవక్తను చంపటానికి ఒక బావిలో వేస్తున్నారు. నీళ్లు లేని బావి, బురద నిండిన బావి. ప్రవక్తతో ఎప్పుడు కూడా దేవుడు ఉంటున్నాడు. ప్రవక్త పలికేది దేవుని యొక్క మాటలు తన నోటి ద్వారా ప్రజలకు చెప్తున్నాడు. తన ప్రవక్తను దేవుడు సర్వదా కాపాడతాడు, విడనాటడం లేదు. దీనినే ఈరోజు మొదటి పట్టణం మనకు చాటి చెప్తుంది. తాను ఎన్నుకొనిన ప్రవక్తతో పాటు దేవుడు ఎల్లప్పుడూ ఉంటారు. అతనిని అన్ని వేళలా కాపాడుతారు. ప్రతి ప్రవక్తకు బాధలు, కష్టాలు, కన్నీరు కలుగుతాయి. అయితే దేవుడు అతనితో ఉండి అతనిని నడిపిస్తారు, అతనిని కాపాడుతారన్న సత్యాన్ని ఈరోజు యెరెమీయా ప్రవక్త తన యొక్క జీవితం ద్వారా మనందరికీ తెలుపుతున్నారు. ఈరోజు రెండవ పట్టణం హెబ్రీయులకు రాయబడిన లేఖ నుండి మనం చదువుకున్న 12వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. మన పాపముల కోసం యేసు స్వామి మరణాన్ని పొందుతారు. ఎలాంటి మరణం? సిలువ మీద మరణం. కానీ దేవుడు ఆయనను మహిమతో తాను చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఉత్థానమైన క్రీస్తు ప్రభు దేవుని యొక్క కుడి పక్కన కూర్చుని ఉన్నారు. మన పాపములను విసర్జించి మన పాపములను విసర్జించి దేవుని కోసం జీవింప పిలుపునిస్తుంది ఈరోజు యొక్క ఈ రెండవ పట్టణం. ఇక మనం సువిశేష పట్టణంలోకి వచ్చినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయము 49 నుండి 53 వరకు మనం చదువుకున్నాం. 49వ వచనం ఇలా పలుకుతుంది: నేను భూమి మీద నిప్పు అంటించడానికి వచ్చి ఉన్నాను. అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది.
రెండవ మాట, నేను శ్రమలతో కూడిన జ్ఞానస్థానం పొందవలేను, అది నెరవేరినంత వరకు నా హృదయంలో శాంతి లేదంటున్నారు. 12వ అధ్యాయము 51వ వచనం, నేను భూమి మీద శాంతిని నెలకొల్పడానికి వచ్చినాను అనుకుంటున్నారా? కాదు, శాంతిని కాదు, విభేదములను కలుగ చేయడానికి వచ్చి ఉన్నానంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని యొక్క ఈ మాటలు వింటే ఒక విధమైన భయం మనలో వస్తుంది. నిజంగా యేసు ప్రభు స్వయంగా ఈ మాటలు మాట్లాడారా? ఆయన నోటి నుండి ఈ మాటలు వస్తున్నాయా అన్న ఒక ఆశ్చర్యం మనలో కలగటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. శక్తివంతమైన ప్రకటనలు ప్రకటిస్తున్నారు. ఒక విధమైన ఆందోళన, ఒక విధమైన భయం మనలో కలుగుతుంది. సీమోను ప్రవక్త యేసు ప్రభుని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆలయంలో తీసుకుని వెళ్ళేటప్పుడు చెప్తున్నాడు, ఈ బాలుడు పసిబాలుడు భిన్నంగా ఉంటాడు. మరి తల్లి వీటిని తన యొక్క హృదయంలో బయలుపరుచుకుంటుంది. లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో బప్తిస్మ యోహాను యేసు ప్రభువుల గురించి ఇలా అంటున్నారు, నేను నీటితో మీకు జ్ఞానస్నానం ఇస్తున్నాను, కానీ నా తర్వాత ఒకరు వస్తున్నారు, ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం ఇస్తున్నారు అని. ఈ అగ్ని ఏంటి? యేసు ప్రభు ప్రకటించే ఈ అగ్ని ఎలాంటిది? భౌతిక అగ్నియా? అన్నిటిని నాశనం చేస్తున్న అగ్నియా? కానీ కాదు. బైబిల్ గ్రంథమును మనం చదివినట్లయితే అగ్ని దేవుని యొక్క ప్రసన్నతకు గుర్తు, దేవుని యొక్క పవిత్రతకు గుర్తు, తుది తీర్పునకు గుర్తు, పవిత్ర ఆత్మ యొక్క శక్తికి గుర్తు. మన ఆత్మలను దుష్ట శక్తుల నుండి రక్షించి మనలను దేవుని యొక్క బిడ్డలుగా మార్చే అగ్ని. దానిని గురించే యేసు ప్రభు ఈరోజు చెప్తున్నారు, నేను భూమి మీద నిప్పు అంటించడానికి వచ్చి ఉన్నానని. ఈ నిప్పు 3 రకాలుగా మనం చూడవచ్చు. ఒకటి పవిత్ర ఆత్మ యొక్క అగ్ని. అపోస్తల చర్యలు 2వ అధ్యాయము 3వ వచనం మనం చదివినట్లయితే, అగ్ని జ్వాలలు నాలికల రూపమున వారి మీద వచ్చి దిగి అక్కడ నిలిచాయి అని మనం చదువుకోవచ్చు. ఈ పవిత్రాత్మ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మన పాపములను కడిగి వేస్తుంది. సాధారణ వ్యక్తులుగా ఉన్న ఈ అపోస్తలులందరూ ధైర్యం పొంది సువార్తను ప్రకటించారు. యేసు ప్రభుని యొక్క మరణాన్ని, ఉత్థానాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పారు. క్రీస్తు సువార్తను ధైర్యంతో అందరికీ చాటి చెప్పగలిగారు. ఎందుకంటే పవిత్రాత్మ అయిన ఆ శక్తి అనే ఆ అగ్ని వీళ్ళలో ప్రవేశించింది. రెండవది శుద్ధీకరణ అగ్ని. లోకాలు శుద్ధి చేసినప్పుడు అగ్నిని ఉపయోగిస్తారు. బంగారం పుడమి వేయినప్పుడు అగ్నిని ఉపయోగిస్తారు. అది శుద్ధి చేస్తుంది. ఈ అగ్ని, యేసు ప్రభు మాట్లాడే ఈ అగ్ని
అగ్ని మన పాపముల నుండి మనకు శుద్ధిని కలిగిస్తూ ఉన్నది. చెడు అలవాట్ల నుండి, స్వార్థం నుండి, ద్వేషం, కోపం, మోహం, వీటి నుండి మనకు శుద్ధిని కావిస్తున్నది. మన హృదయంలో ఉన్న పాపములను పోగొట్టి మన హృదయమును పవిత్రంగా చేస్తుంది. మూడవది ఉత్సాహం యొక్క అగ్ని. దేవుని పట్ల మనకున్న ప్రేమను, ఆయన రాజ్య స్థాపన పట్ల మనకున్న ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచిపెట్టే ఆ మనస్తత్వమును మనలో కలిగిస్తుంది. ఈ అగ్ని మన మాటల్లో, మన క్రియల్లో వ్యక్తం అవుతూ ఉండాలి. నేడు మనం యేసు శిష్యులుగా దేవుని యొక్క ప్రేమను ప్రతి చోట చాటి చెప్పగలగాలి. రెండవ వాక్యం, నేను శ్రమలతో కూడిన జ్ఞానస్థానమును పొందవలేను, అది నెరవేరినంత వరకు నా హృదయంలో శాంతి లేదంటున్నారు యేసు ప్రభు. ఈ జ్ఞానస్థానం అనేది ఏంటి? యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను చేత యేసు ప్రభు జ్ఞానస్థానం పొందారు. ఇక ఈ శ్రమలతో కూడిన జ్ఞానస్థానం అంటే ఏంటి? శ్రమలతో కూడిన జ్ఞానస్థానం అంటే యేసు ప్రభుని యొక్క పాఠం, ఆయన అనుభవించిన ఆ బాధలు, ఆయన యొక్క శిలువ మరణం, ఆయన యొక్క ఉత్థానం, దీనిని గురించి యేసు ప్రభు అంటున్నారు, నేను ఆ దానిని పొందాలి, అది పొందే వరకు నా మనసులో శాంతి లేదంటున్నారు. తాను పొందబోయే ఆ శ్రమలు, శిలువ మరణాన్ని ఈయన ఎప్పుడు కూడా మర్చిపోలేదు. యేసు ప్రభు ఈ భూప్రపంచంలో దేనికోసం జన్మించాడు అంటే శిలువలో మరణించడానికి. మనమందరం జన్మిస్తాము జీవించడానికి. యేసు ప్రభు జన్మించాడు మరణించడానికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, తన మరణం ఉత్థానం గురించి తన యొక్క శిష్యులకు కనీసం 3 మార్లు ఆయన ముందుగానే చెప్పి ఉన్నారు. నేను యెరూషలేము వెళ్ళవలేను, అక్కడ ప్రధాన అర్చకుల చేతికి, ధర్మశాస్త్ర బోధకుల యొక్క చేతికి నేను అప్పగింపబడతాను. వాళ్ళు నన్ను హింసించి శిలువ మీద కొట్టి నాకు మరణాన్ని ఇస్తారు, కానీ 3వ దినము నేను ఉత్థానం అవుతాను అని చక్కగా చెప్పారు. దేనికోసం ఆయన ఈ భూప్రపంచంలోకి వచ్చాడో ఎప్పుడు కూడా ఆయన మదిలో అది ఉండింది. అది నెరవేరినంత వరకు, అది నెరవేరినప్పుడు జరిగేది ఏంటి? లోక పాపములన్నీ కూడా ఆయన విడిచివేస్తారు. లోకంలో ఉన్న ప్రతి వారికి పరలోక రాజ్యపు వెలుగు తెలిసిపెడతారు. మనందరినీ ఇదివరకు జీవించిన వాళ్ళు, ఇప్పుడు జీవిస్తున్న వాళ్ళు, ఇంకా ఈ భూప్రపంచంలో జన్మించి జీవించే వాళ్ళందరికీ మోక్ష రాజ్యమును ప్రసాదించి దేవుని యొక్క బిడ్డలుగా మారుస్తారు. ఆయన యొక్క శ్రమలతో కూడిన ఈ జ్ఞానస్థానం అనేది మన పాపములను కడగటం, మనకు రక్షణాన్ని ప్రసాదించటం. ఇది నెరవేరినంత వరకు ఆ ప్రభులు శాంతి అనేది లేదంటున్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రమలతో మునిగిపోవటం, తాను అనుభవించే ఈ వేదన, అవమానం, మరణం మానవాళిని రక్షించడానికి, మానవాళి యొక్క పాపములను క్షమించడానికి, ఆయన పడిన ప్రతి బాధ, ఆయన శిలువ మరణం, ఆయన కాచిన రక్తం మన పాపములను పరిహారం చేసినాయి. ఒక నూతన పవిత్రమైన ప్రక్రియ ఆయన యొక్క మరణంలో కనిపిస్తుంది. మరణం నుండి
నూతన జీవానికి ఉద్భవించడం, ఈ నూతన జీవానికి ఉత్థానం అవ్వటం మరణం ద్వారానే జరగాలి, శిలువ మరణం ద్వారానే జరగాలి. ఆయన మరణాన్ని జయించి ఉత్థానం ద్వారా ఆ నూతన జీవాన్ని మనందరికీ ప్రసాదించారు. ఆయన పడిన శ్రమలు, మరణం ఒక అంతం కాదు. ప్రతిదినం ప్రతి క్షణం ఆయన శ్రమలను పొందుతూనే ఉన్నారు. శిలువ మీద మరణం పొందుతూనే ఉన్నారు, రక్తాన్ని కాల్చుతూనే ఉన్నారు, మనకు రక్షణాన్ని ప్రసాదిస్తూనే ఉన్నారు, మన పాపములను ఆయన కడుగుతూనే ఉన్నారు. ఆయన త్యాగం ఎంత గొప్పదో. ఇక మూడవ మాట, నేను భూమి మీద శాంతిని కాదు విభేదాన్ని కలిగించడానికి వచ్చి ఉన్నాను. ఈ మాటలు యేసు ప్రభు యొక్క మాటలేనా అన్న సందేహం మనకు రావచ్చు. కారణం, యేసు ప్రభు ఈ లోకంలో శాంతి దూతగా వచ్చారు. ఆయన పుట్టినప్పుడు పరలోక దూతలు ఏమని పాడారు? మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, ఈ భూప్రపంచంలో మంచి మనసు గల వాళ్ళందరికీ శాంతి సమాధానం అన్నారు. యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభుని ఒక శాంతి దూతగా ప్రకటిస్తున్నారు. ఈ శాంతి, నేను నా శాంతిని మీకు ఇస్తున్నాను అని తన యొక్క అపోస్తలులకు ఉత్థానమైన తర్వాత యేసు ప్రభు చెప్పినారు. ఈ శాంతి దూత నేను శాంతిని కాదు వివేకాన్ని కలిగించడానికి వచ్చి ఉన్నాను అంటున్నారు. ఇక నుండి ఒక ఇంటిలో ఉన్నవారు 5 ఉండొచ్చు, ముగ్గురు ఇద్దరికి వ్యతిరేకంగా, ముగ్గురికి వ్యతిరేకంగా ఉంటారు. తండ్రి కుమారుడికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకు, కుమార్తె తల్లికి, అత్య కోడలకు, కోడల అత్యకు విరోధముగా ఉంటారు. కుటుంబంలో వివేకాన్ని కలిగించడానికి యేసు ప్రభు వచ్చింది. దిగుబడి పుట్టులో మనం చదువుకుంటున్నాము. నా శాంతిని మీకు ఇస్తున్నానన్న యేసు ప్రభువా, మా పాపములను పాటింపక నీ స్త్రీ సభకు శాంతిని సమాధానాన్ని చేకూర్చుమని ప్రాధేయపడి మనం అడుగుకుంటున్నాము. శాంతి దూత యేసు ప్రభు వివేకాన్ని కలిగించడానికి ప్రియమైన సహోదరి సహోదరులారా రాలేదు. క్రీస్తు ప్రభును చెప్పిన ఈ మాటలు, ఈ విభేదాలు విశ్వాసపు విభేదాలు. యేసు ఎలాంటి వారు? తన 2 చేతులను చాపి భారమిసి అలసిపోసిన సమస్త జనులారా నా చెంతకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, శాంతిని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను. మీరు నా నుండి నేర్చుకోనండి, నేను సాధుశీలుడని, వినమ్ర హృదయుడని మీరు నా నుండి నేర్చుకోనండి. ఆ ప్రభు నేను వివేకాన్ని కలిగించడానికి వచ్చాను అని చెప్పగలరా? ఆయన చెప్పిన మాటల యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. సత్యం కోసం, ప్రేమ కోసం, స్వేచ్ఛ కోసం, న్యాయం కోసం నిలబడే ప్రతి వ్యక్తి విభేదాలు ఎదుర్కొంటాడు. సత్యం, ప్రేమ, స్వేచ్ఛ, న్యాయం కోసం జీవించే వాళ్ళని ఈ సమాజం బతుకనివ్వదు. క్రీస్తు కోసం, క్రీస్తు విలువల కోసం మనం నిలబడినప్పుడు మన చుట్టూ ఉన్న ఈ లోకం విభేదాలకు గురి అవ్వటం ఖాయం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనం,
మనం విశ్వాసము జీవితంలో పరుగెత్తేటప్పుడు మనకు అనేక ఆటంకాలు వస్తాయి. అప్పుడు మన దృష్టిని మనం క్రీస్తు వైపు మలచాలి. ఆయన సిలువను భరించారు, అవమానాన్ని సహించారు, చివరికి ఉత్థానమయ్యారు, ఈ మరణాన్ని జయించారు. మనం భయపడటానికి ఈ వివేకం గురించి యేసు ప్రభు చెప్పలేదు. మనం మన విశ్వాసంలో ఎంత గట్టిగా పట్టుదలతో జీవించాలో దానిని చూపించడానికి ప్రభు మనకు ఈ మాటలను వాడుతున్నారు. ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థనలు జరిగేది. ఇదివరకు ఈ టీవీలో వచ్చిన తర్వాత ఆ బ్రేక్ ఉంటుంది చూడండి, ఈ సీరియల్స్లో బ్రేక్ ఇస్తారు కాసేపు, ప్రకటనలు ఉంటాయి, ఈ అడ్వర్టైజ్మెంట్. ఆ సమయంలో మనం ఎవరైనా చెప్పుకుందాము అని కొన్ని కుటుంబంలో నిర్ణయం తీసుకుంటారు. తండ్రి లేకపోతే తల్లి ఈ సీరియల్ చూడాలని కోరుకుంటుంది. కానీ వాళ్ళ యొక్క బిడ్డలు మాకు క్రికెట్ కావాలి, సండే మ్యాచ్. అక్కడ ఒక విభేదం. ఆదివారం గుడికి వెళ్ళాలి, ఇది మన నియమం. తెలిసి ఒక అక్కడ ఆదివారం వల్ల ఒక పండుగలో నిండు దివ్యబలి పాల్గొనాలి. కానీ కొన్ని కుటుంబాలు ఆ రోజునే ఇంటికి వెళ్ళడం, లేకపోతే ప్రోగ్రాం పెట్టుకుంటారు. మేము పలానా ఊరు వెళ్ళామండి, ఇక్కడ పూజ లేదు, అక్కడ కూడా పూజ లేదు. ఒకే కుటుంబంలో విభేదం. పెళ్లి సమయంలో మన ఇంట్లో పెళ్లి జరగబోతుంది, లేకపోతే అబ్బాయికి అమ్మాయికి ఏదో ఒక అలయన్స్ చూడాలి. కథోలిక క్రైస్తవ కుటుంబంలో చూస్తున్నామా? ఏం పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, దేవుడితే చాలు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ తీసుకొచ్చి సాంలో దగ్గర నామస్థానం తీసుకురాగానే పెళ్లి చేసి పెట్టేస్తున్నాము. వాళ్ళు ఎవరికైతే మనం పెళ్లి చేసి పెట్టామో వాళ్ళకి మనం పక్క బలంగా ఉంటున్నామా? ఈ విశ్వాసంలో ఎదగడానికి, ఈ విశ్వాస జీవితం జీవించడానికి వాళ్ళు ఊరికి వస్తున్నారా? తర్వాత మంచి జీవితం జీవిస్తున్నారా? కుటుంబంలో విభేదం. ఒకసారి నాకు తెలిసిన ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి నేను క్రైస్తవుడు అవ్వాలి వస్తాడు, ప్రార్థనలను నేర్చుకుంటాడు. 6 నెలల 1 సంవత్సరం 2 సంవత్సరం తర్వాత జ్ఞానస్నానం పొందుతున్నాడు. కానీ వాళ్ళ యొక్క కుటుంబంలో దీనిని నువ్వు మా కుటుంబం నీకు రాసలేదు, నువ్వు కష్టపడి క్రైస్తవుడు అయిపోయావు, కుటుంబంలో వదిలి వెళ్ళిపో. ఆ వ్యక్తి చెప్తున్నాడు, నేను నా కుటుంబాన్ని కోల్పోయాను, కానీ గుడికి వచ్చే ప్రతి కుటుంబం నా కుటుంబముగా మారింది. ప్రతి వారు నన్ను స్వీకరిస్తున్నారు. ఈ గుడిలో నాకు ఒక మదింపు ఉంటుంది, అందరూ నన్ను గౌరవిస్తున్నారు. నువ్వు కథోలిక క్రైస్తవుడు అయ్యావు, మంచి కథోలిక క్రైస్తవ జీవితం జీవిస్తున్నావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని యొక్క ఈ మాటలు నేను భూమి మీద నిప్పు అందించడానికి వచ్చున్నాను. దేవుని యొక్క వాక్యం ఒక నిప్పు లాంటిది, అది ఎప్పుడు ప్రజ్వలిస్తూనే ఉంటుంది మన యొక్క హృదయాలలో. ఆ వాక్యం, దేవుని యొక్క వాక్యం యేసు ప్రభు మన యొక్క హృదయంలో గడుపుతూ ఉంటారు. ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క విలువలు మనలో రోజు పెరుగుతూ ఉంటాయి. యేసు ప్రభుని యొక్క మరణం ద్వారా మనం రక్షింపబడ్డాం. యేసు ప్రభుని యొక్క రక్తము ద్వారా మన పాపములన్నీ కూడా కడగబడ్డాయి. ఆయన పొందిన ఆ జ్ఞానస్థానం,
ఆ జ్ఞానస్థానంలోని మనం కూడా జ్ఞానస్థానం పొందుతున్నాం. ఆయన యొక్క మరణంలో ఉత్థానంలో మన జ్ఞానస్థానం పొందేటప్పుడు మన పాపములకు మనం మరణిస్తున్నాం. క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానంలో మనం భాగస్వామ్యం అవుతున్నాం. విభేదాలు వస్తాయి. యేసు ప్రభు కోసం, యేసు ప్రభు యొక్క విలువల కోసం మనం జీవించేటప్పుడు విభేదాలు వస్తాయి. ఆ విభేదాలు మనలను మన విశ్వాసంలో స్థిరపరచాలి. నేను నా కుటుంబం యావే దేవుణ్ణి మాత్రమే పొందుతామని యెహోవా జోషువ ప్రవక్త పలికినట్లు మనం మన కుటుంబం విశ్వాసంలో ఎదుగుదాం. ఆ ప్రభు మనకు తోడుగా ఉండి మనలను పరలోక రాజ్యానికి చేర్చగలుగుతాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరం జీవం పోసి పవిత్రపరుస్తున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమ అయ్యే వరకు నీ నామమునకు నిర్మలమైన బలులను అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజిప్పుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ప్రభు
మోక్ష ఆరోపణను స్మరించుచు వారు మరల వేయించేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు సమర్పించుచున్నాము. నీ పవిత్ర తిరుసభ యొక్క కానుకలను ప్రీతితో స్వీకరింపబుద్ధి మారుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సత్తపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచూపుము. ప్రభువే మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహ వరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జాన్ మరియ వియాని గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏదైనా మీ విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సత్యపరుచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ఆరోగ్యమును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్రించి నీ శ్రీసభను నీ సేవకుడును మా నియోజక గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెలగిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైన ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేము నా చేతి నీ మహిమను వీక్షించుచు నిత్యాలను పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా విజయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు ఇదిగో సర్వేశ్వరిని గొలిపిద్దాం. ఇదిగో లోక పాపములను పరిగణించుడు, మన పాపములను పరిగణించుడు యేసు ప్రభు. ఈ ప్రభు విందులకు పిలువబడిన మనము ధన్యులము. ప్రవేశించడం పాత్రము కాదు, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్.